జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఖజానా దివాలా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి పలు కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడని రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తుందని పాలన చేతగాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని, అయినా 10 ఏళ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని ప్రశ్నించారు. ఆదాయ వ్యయాల్లో కేసీఆర్ కు రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టే కేసీఆర్ హామీలు ఇచ్చిందని, 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిందని అన్నారు. రేవంత్ అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేస్తుందని, తెలంగాణ ప్రజల సొమ్ముతో సీఎం మంత్రులు వృధా ఖర్చులని, ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి గాలి మోటార్లో తిరిగి అప్పులు పుడతలేమంటున్నారని అన్నారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేవంత్ రాజీనామా చేయాలన్నారు. సరైనది కాదు. రేవంత్ రెడ్డి చేసిన మోసానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. వాస్తవానికి తెలంగాణ సమాజానికి మిమ్మల్ని మోసం చేసిన మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వడం ద్వారా మేము ఇచ్చింది 420 హామీలు, నిజమే 420లో మేమని చెప్పి ఒప్పుకొని చెంపలేసుకొని క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. వాస్తవానికి నేను ఆయన మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని, ఆయన అసమర్థతను, ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత, నాకు పరిపాలన చేత కావట్లేదు, ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడినవి అయితే, ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి. కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అసలు బడికే పోరాడు ఆ చదువుడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తానని చెప్పిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఆలు చదివినోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పిపోయి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్న కొంతమంది మిత్రులు, రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు. ఇక వాళ్ళు రకరకాల సామెతలు చెప్పాను. ప్రస్తుతానికి నేను చెప్తున్నది, పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నాడు. ఈ రాష్ట్రం అప్పులతోనే వచ్చింది, 80,000 కోట్ల పైగా అప్పులతో వచ్చింది. ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం 60,000 కోట్లు. కానీ కేసీఆర్ ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచండి ఈ రాష్ట్రాన్ని. ఇది నేను చెప్తున్నది అబద్ధం కాదు. మీకు లెక్కలే ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూపించింది. దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మొదటి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెండోసారి 5 సంవత్సరాలు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇవాళ ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల అధికార దాహానికి, వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది, బలవుతుంది అని. గత సంవత్సరం 15,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవడి చేతగంతనం వల్ల తగ్గింది, ఎవడి అసమర్థత వల్ల తగ్గింది, లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది?